అందరికీ నమస్కారం. ఈరోజు 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఊర్లు కానీ గ్రామాలు కానీ మరి ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఏంది, అభివృద్ధి పదంలో ఎలా ఉన్నాయి అవి తెలుసుకోవడానికి ఈరోజు మన ముందు మన చిట్టెల సాయన్న గారు ఉన్నారు. సుదీర్ఘంగా 15 ఏళ్ల పాటు తను ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది, ఎన్నో హక్కుల గురించి పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఎలా ఉన్నాయి పరిస్థితులు పల్లెల్లో, మరి వాటి పరిస్థితి ఏంది అనేది మనం తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. చెప్పండి, పరిస్థితి ఎట్లా ఉన్నాయి పల్లెటూర్లలో? ఎన్ని ప్రభుత్వాలు మారినా పల్లెటూర్ల ప్రభావం ఎలా ఉంది? పల్లెటూర్ల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? ఎట్లున్నాయంటే చెప్పుకోవడానికే స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడము మాత్రమే మిగిలిపోయింది. కానీ ఎస్సీ వాళ్ళే బీసీ వాళ్ళ బతుకులు అదే రకం ఉంది. ఎక్కడేసిన గొంగడి అక్కడలాగానే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అభివృద్ధి ఏంది? ఆల్రెడీ డిజిటల్ రూపము కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, కరెంటు సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా మెరుగుపడ్డాయి కదా. చెత్త బండ్లు కానీ ఎంత మెరుగుపడ్డా కానీ ఎస్సీ వాళ్లకు చాలా వెనకబడిపోయింది. ఓకే, ఏది విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ చెప్పుకోవడానికి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిండు అంటున్నారు. ఓకే, అక్కడ ప్రభుత్వ అధికారులు సక్రమంగా అమలు చేయడం లేదు. పరిపాలకుల నాయకులు కూడా భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తారు తప్ప కానీ ఇక్కడ ఫలితాలు అందిన లేదు. ఓకే, ఇప్పుడు 75 ఏళ్ళ స్వతంత్రంలో ఆల్రెడీ దళితులు రాష్ట్రపతులు అయినరు, అవునా కదా, ముఖ్యమంత్రులు అయినరు, మంత్రులు అయినరు, ప్రస్తుతము మన దగ్గర కూడా మంత్రి ఉన్నాడు, అవునా కదా. అంటే ఇంకా ఎలాంటి మార్పు కోరుకుంటా ఉన్నారు అంటే బహుజనులు కానీ దళితులు కానీ? అది లోపలికి వెళ్ళి జరగాల. ఏదో మీద మెరుపు పెట్టి బయట మెరుపు పెట్టే చూపిస్తారు కానీ అది సక్రమంగా సమగ్రంగా జరుగుతలేదు. కాబట్టి సమగ్ర జరగాలని నా యొక్క ఉద్దేశం. అంటే మెరుగు పెట్టాలంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఉండాలన్నా లేదంటే న్యాయంగా ఉండాలి. ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు మన రాజ్యాంగ పరంగా ఉంటుంది, ప్రత్యామ్నాయం అంటేనేమో మనకు వీడీసీ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్ ఉన్న వీడీసీ నడుస్తుంది, కొన్ని దగ్గర వీడీసీ ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని దగ్గర ఆల్రెడీ సర్పంచ్ పరిపాలనే నడుస్తుంది, కొన్ని దగ్గర వీడీసీ పరిపాలన నడుస్తుంది. ఇట్లా బాగుంటుందా లేకపోతే అట్లా బాగుంటుందా? అంటే ఈ రెండు కూడా కరెక్ట్ కాదా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో సర్పంచ్ దాంట్లో అయినా కానీ డెవలప్మెంట్ దాంట్లో కానీ అగ్ర కులాస్తులదే పెత్తనం చెలాయిస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్నారు, విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, డబ్బు రంగంలో, ఆర్థిక రంగంలో కానీ ముందడుగున్నారు. ఓకే, కాబట్టి వాళ్ళు అన్ని రంగంలో వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు. ఏదో మనోళ్ళు కూడా లీడర్లుగా ఏదో చేన్ల మిరప చెట్లలా బెదిరి పెట్టుకొని మనల్ని అట్లా పెట్టుకొని వాళ్ళు చెలాయిస్తున్నారు. వాళ్ళే అన్ని రంగంలో వాళ్ళే ముందడుగు, వాళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటారు. కానీ మనకి ఏం డెవలప్మెంట్ లేదు. ఎందుకు డెవలప్మెంట్ లేదు? ఇప్పుడు 3 ఎకరాల భూమి వచ్చింది, దళిత బంధువులు వచ్చినాయి. అంటే గత ప్రభుత్వాలు చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీలు అవుతుర్రు, జెడ్పీటీసీలు అవుతుర్రు. ఇంకేం కావాలి? ఇంకేమైతే ఇంకా మన డెవలప్ అవుతుంది? మరి అన్ని వచ్చినాక ఏది మరి? మీరే అంటున్నారు కదా, అందరూ బెదురులు పెట్టినట్టే ఉన్నారని చెప్పి అంటున్నారు కదా. ఎట్లా బెదురు పెట్టినట్టున్నారు? ఇప్పుడు వాళ్ళ కుర్చీ కరెక్ట్ కాదా? కుర్చీ కరెక్టే ఉన్నది, కానీ డెవలప్మెంట్ ఈ ఏదైతే అగ్ర కులాస్తులు ఉన్నారో వాళ్ళు మనల్ని అదుపులో పెట్టుకొని వాళ్ళు పెద్దరికం చెలాయిస్తున్నారు. ఎందుకు పెద్దరికం చెలాయిస్తున్నారు? వాళ్ళు ఒకప్పుడు దండేయకపోతే అంబేద్కర్కు దండేయలేదని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా దండేస్తున్నారు అంబేద్కర్ను, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనల్ని కూడా అంటే ఇప్పుడు దళితులను కూడా గుళ్ళకు రాణిస్తున్నారు, అవునా లేదా? దళితులను కూడా రామాలి. ఇప్పుడు మన రీసెంట్గా అంటే నిన్నగా మీ దగ్గర ఆల్రెడీ కళ్యాణం జరిగింది, రాములవారి కళ్యాణం. ఆ కళ్యాణంలో కూడా అందరూ భాగస్వాములు అయినరు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా అది ఉన్నది. ఇంకేం మార్పు కోరుకుంటారు? ఆధ్యాత్మిక రంగంలో కూడా ఎస్సీ వాళ్ళకి స్వేచ్ఛ లేదు.
ఎట్లా లేదంటున్నారు? ఎట్లా లేదంటే ఇప్పుడు సేవ భావంలో పెట్టుకుంటే ఇప్పుడు ఉదాహరణ మొన్న శ్రీరామ నవమి అయింది. ఓకే. ఆ నవమి నాడు ఏ కులాస్తులు అయినా సరే, ఎస్సీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ, అగ్ర కులాస్తులు రెడ్డిలు కానీ, బ్రాహ్మణులు కానీ సేవ చేయాలి దేవునికి. అవునా? ఒక చిన్న విషయం, ఇప్పుడు ఆ కళ్యాణం అంటే ఇప్పుడు మనం కళ్యాణం రోజు రాదో తెల్లారో మన ఊర్లో రథం నడుస్తుంది. ఆ రథం రోజు చిత్తాల సాయి అంటే మేము మీరే అనుకున్నాము. అంటే మీ ఫాదరా ఏదో సున్నాయంగా అంటే మంగళూరు దీటి పడితే అది ఖాళీ చర్మము ఇట్లా అయింది, వెంటనే హాస్పిటల్ తీసుకుపోయి చికిత్స చేయించారని చెప్పారు. ఇప్పుడు ఎట్లుందన్న పరిస్థితి నాన్నగారికి? ఎట్లుంది? ఇప్పుడు మా నాయన గారు డప్పులు కొట్టవేడు. ఓకే. దేనికి? శ్రీరామ నవమి పండుగ తెల్లారి దశమి రథ ఉత్సవం కార్యక్రమం ఉంటుంది, రథం జరుగుతుంది. అవును, దశమి రోజు. ఓకే. అయితే ఇక అన్ని కులాల వాళ్ళు పని చేస్తారు. మంగళ వాళ్ళు దీటి పడతారు, సాకల వాళ్ళు కూడా దీటి పడతారు, మాదిగ వాళ్ళు దప్పులు కొట్టాలా, బేస్తా వాళ్ళు దేవునికి అది దేవుని ఎత్తుకోవాలి. ఇక ఏదైతే పాలక వర్గం డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా డెవలప్మెంట్ కమిటీ ఎర్రపాటులో ఉంది, కమిటీ ఉన్నది. ఆ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. కానీ ఈ మాదిగోళ్ళు 10 మంది వచ్చి ఇప్పుడు నాన్నగారికి డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు చూపిస్తున్నారా లేకపోతే మీరు చూపించుకుంటారా ఆల్రెడీ? అయితే ఇప్పుడు ఏమైంది, మా నాయనగారికి ఏమైపోయింది, మంగళ వాళ్ళు దీటి పట్టారు, అలా అది డీజిల్ వస్తుండగా కాగడ మీద అది బక్కుమని ఎక్కెళ్ళి ప్రమాదవశాత్తు అనుకోలేకుండా అనుకోకుండా కొన్ని కారణాల వల్ల జరుగుతుంది, కాలింది. సరే, ఓకే. ఆ కాలినప్పుడు అది మొత్తానికి వెనకంత భాగమంతా కాలిపోయి అంతా చాలా ఘోరంగా దారుణంగా అయిపోయింది. ఆ విషయంలో దావకాల్లో చూపించమంటే వాళ్ళు మీరు చూపించుకోపోరు అని వాళ్ళు 20 చేసారు. సరిగ్గా వాళ్ళు రాలేరు. మేము పోయి చూపించుకున్నాక తెల్లారినాడు మరి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తే ఇట్లా అయింది అంటే అయిందని చెప్తే వాళ్ళు కొద్దిగా బెదిరించారు. ఏమైందో వచ్చి ఇంటికి వచ్చి మరి ఎట్లుందని అని ఆయన ఏదో 5,000 రూపాయలు ఇచ్చారు. అక్కడ అయింది 10-15,000 రూపాయలు ఖర్చు అవుతుంది ప్రైవేట్ దాంట్లో. వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చారు, చేతులు దులుపుకున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఒక పటేలుకు ఇప్పుడు వాళ్ళు మాకు జుర్మానా ఇవ్వమంటలేము, మాకు అంటే ఇప్పుడు ఆ కార్యక్రమంలో జరిగినప్పుడు డబ్బులు కొన్ని ఖర్చు అయితే ఇప్పుడు నాన్నగారికి పెట్టుకున్న డబ్బులకు అయిపోయినాయేమో. అంటే నేను అనేది ఏమంటానంటే నాన్నగారికి కొన్ని డబ్బులు పెట్టారు కాబట్టి అది అయిపోయింది, తర్వాత కూడా మళ్ళీ వచ్చి చూస్తారేమో. అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పెద్ద మనుషులు విడిసి వాళ్ళు ఎవరైతే ఉన్నారు మీరు చేశారు ఆల్రెడీ. హాస్పిటల్ చూపించినాం, ఇది మొత్తం చెప్పి హాస్పిటల్ 5,000 రూపాయలు ఇచ్చారు. 5,000 రూపాయలు ఇస్తే ఆడ ఇప్పటికే 8,000 చిల్లర అయిపోయినాయి. ఆటో వల్ల ఛార్జీలు ఇవ్వలేము. రాత్రి అదే రోజు రాత్రి తీసుకుపోయినా వాపస్ వచ్చినాము. అలా రాత్రి అయిపోయింది, 12 అయిపోయింది, సర్కారు తీసుకుని వచ్చినాము. తెల్లారి ప్రైవేట్ దవాఖానలకు పోయినాము, ఆయన 8,000 చిల్లర అయిపోయింది. ఆటోకి రెండు మళ్ళీ తీసుకుపోయిన వాళ్ళకు 1,000 రూపాయలు అవి ఇవ్వలేము. కాబట్టి వాళ్ళు ఇచ్చిన 5,000 రూపాయలు ఆడ 8,000 అయిపోయినాయి. ఇంకా ఆటోకి ఇవ్వాలా, మళ్ళీ హాస్పిటల్లో ప్రైవేట్లో చూపించాలి. సుమారు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, పెద్ద మనిషి కాబట్టి ఇట్లా ఖర్చు అయిపోయింది. మీరు ఇచ్చిన తక్కువ పైసలు ఎట్లా అంటే ఇప్పుడు మేము ఇచ్చినాం కంటే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవని డెవలప్మెంట్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు అటు ఎందుకు మోహన్ రెడ్డి మరి పైసలు ఎందుకు చేశారు, ఊరికే కదా, మరి ఆయన సీరియస్ ఉంది, మరి వైద్యం చేయించాలా, డబ్బులు ఖర్చు అవుతుంది, మరి ఇస్తా అంటే యూరి లేకపోతే మేమైనా చూసుకుంటామంటే మన మీద డాగేస్తున్నావా అంటాడు మోహన్ రెడ్డి గారు. అలా డాగేస్తున్నావా, వీడీసీ ప్రెసిడెంట్ గారు మోహన్ రెడ్డి గారు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక పటేలు కొన్ని 4 జీతగాళ్ళు ఉంటారు, ఆడ చేనులో పని చేస్తారు, ఏదో అనుకోలేకుండా ఏదో ప్రమాదవశాత్తు దెబ్బ తాకింది, జీతగానికి హాస్పిటల్ చూపిస్తారా లేదా? చూపిస్తేనే మళ్ళీ పని అనేది పునరావృతం మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. డెవలప్మెంట్ లా మేము మా ఛానల్ తరపు నుంచి కూడా మాదిగోళ్ళం ఒక 10 మంది పోయి డబ్బులు కొడుతున్నారు దేవుని కోసం అని. సాయన మా ఛానల్ తరపు నుంచి కూడా మోహన్ రెడ్డి అన్నకు మేము ఒక పిలుపునిస్తున్నాం అన్నగారు. ఎందుకంటే ఒక వృత్తి చేసే మనిషికి ఇది ప్రాబ్లం జరిగింది కాబట్టి మీరు కూడా కొంచెం ఆయన సకాలంలో కొంచెం అందించి చూపించారు కాబట్టి కొంచెం ఇంకేదన్నా ఆర్థికంగా సాయం కానీ లేదంటే ఆరోగ్యానికి కానీ మీ వీడీసీ తరపు నుంచి కొంచెం ఖచ్చితంగా మీరు చూసి దాన్ని ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ దగ్గర తీసుకొని అందరినీ కూడా, ఎందుకంటే కాపాడుకునే హక్కు మీకే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ సర్పంచులు లేరు, ఆల్రెడీ సర్పంచులు ఉన్నప్పటికీ కూడా వీడీసీ వాళ్ళకు కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేశారు కాబట్టి డబ్బులన్నీ సరిపోకపోవచ్చు, కొన్ని అడ్జస్ట్మెంట్ చేసి కూడా మనం ప్రాణాన్ని కాపాడడం చాలా ముఖ్యం. రాముడు కూడా ప్రాణాన్ని కాపాడడానికే చేసిండు, ధర్మం కోసమే చేసిండు. కాబట్టి మీరు కూడా మా ఛానల్ తరపు నుంచి ఖచ్చితంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నామన్నా
నేను పెద్ద మనిషిని మీరు మంచి చేస్తారని కూడా మేము భావిస్తాను. చెప్పండి అన్న. ఒకటి ఏంటంటే అన్న ఇప్పుడు దేవుని కోసము రథం కోసము దప్పులు కొట్టినారు ఒక 10 మంది. ఓకే. తెల్లారి దాకా దప్పులు కొట్టాల 10 మంది. వాళ్ళు కళ్ళు నీళ్ళకి కొడుతున్నారు. అంటే శ్రీరామ నవమి కళ్యాణోత్సవం సందర్భంలో బ్రాహ్మణుడు సంతోష్ పంతులు గారు గంట సేపు పెళ్లి చేసి 5,000 రూపాయలు తీసుకున్నాడు. ఒక్కోడే ఒక గంట సేపు చేసి పెళ్లి చేసి శ్రీరాముని లగ్గం చేసి 5,000 రూపాయలు తీసుకున్నాడే. దేవునికే కదా సేవ, ఫ్రీ చేయొచ్చు కదా. మరి అదే ఇప్పుడు మాదిగా వాళ్ళు 10 మంది రావాలా, పొద్దుకు కింద 9 గంటల నుంచి రాత్రి తెల్లారి అంటే కేటగిరీని బట్టి తెల్లారి 5 గంటల దాకా దప్పులు కొట్టాలంటే 10 మంది కళ్ళు నీళ్ళ కొడుతున్నారు. ఇది ఎంతవరకు ధర్మము, ఎంతవరకు సబాబు? అంటే ఇప్పుడు ఇది మిమ్మల్ని ఖచ్చితంగా చేయాలని రూల్ ఏం లేదు కదా లేకున్నా కానీ నేను అంటుంది ఏంటంటే ఏదో దేవుని కోసం చేసి ఓకే, కానీ డేంజర్ గా ప్రమాదవశాత్తు ఏదో తగిలింది, ఏదో అపాయం అయింది, గాయమైంది, అది చూపిస్తారు. చూపిస్తారు ఓకే, అది కరెక్టే, అది చూపిస్తారు. మీరు వేరే దాగేసి మాట్లాడుతున్నారు, నో ప్రాబ్లం. కొన్ని సందర్భాలు ఎట్లుంటాయి అంటే ఎండాకాలం కొన్ని అలా ఉంటాయి, కానీ చూపిస్తారు. ఎందుకంటే పెద్ద మనిషిని ఎవరు కూడా దూరం చేయరు. పానానికి ఎవరైనా మనం ఇది చేస్తాము, అది నేను కాదనట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే మీరనే మాటగా చెప్తున్నాను నేను. మాదిగోళ్ళు 6, 7 పొద్దున్న దాకా డప్పులు కొడితే తక్కువ ఇస్తారు, ఆయన గంట సేపు పని చేస్తే 5,000 రూపాయలు ఇస్తారని మీరు మాట్లాడుతున్నారు. అంతేనా? ఒక కలెక్టర్కి 1,00,000 రూపాయల శాలరీ ఉంటుంది అన్న, అవునా? ఒక ఎస్ఐకి ఎంత ఉంటుంది అన్న? ఒక 60,000 శాలరీ ఉంటుంది అనుకుందాం. ఒక మామూలుగా మన తహసీల్దార్కి ఎంత ఉంటుంది అన్న? ఒక 50,000 రూపాయలు ఉంటుంది అనుకుందాం. ఒక అటెండర్కి ఎంత ఉంటుంది అన్న? ఒక 20,000 శాలరీ ఉంటుంది. అంటే ఎవరి కేటగిరీని బట్టి అది ఉంటుంది. మీరు వినండి, విన్న తర్వాత మీరు చెప్పండి, నేను చెప్తాను. మీరు అన్న పరిస్థితిని చెప్తున్నా. వాళ్ళు వేదాలు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు చేసారు కాబట్టి వాళ్ళు 500లకు చేయొచ్చు, లేకపోతే 5,000లకు చేయొచ్చు. మీరు నిర్ణయించలేరు కదా అది. వీళ్ళకి ఏం వేదం వస్తుంది? వేదంలో ఒక పేరు చదవలేదు ఈ బ్రాహ్మణులు. వేదం వీళ్ళ చేతులకి వెళ్ళిపోయింది. వేదం అంటే ఏందో తెలియదు. చెప్పుకోవడానికి మాయా మాటలు చెప్పి ఇది మంచి దినం ఉంది, ఇది చెడు దినం ఉంది, ఈ దినం ఆ దినాలు కూడా వీళ్ళకి తెలియదు. ఏం తెలుస్తుంది? వేదం చదువుకున్నారు ఇలా మొక్కలకు ఈ బ్రాహ్మణుల చేతులకి వేదం పోయింది. ఏ బ్రాహ్మణుడు మాట్లాడమను. కామారెడ్డి జిల్లాలో ఏ బ్రాహ్మణుల చేతిలో వేదం ఉందో చెప్పాను. బ్రాహ్మణుల చేతిలో మరి ఎందుకు పోయింది? ఈ రకంగా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ప్రజలు అన్యాయం పాపం కొట్టి వీళ్ళు దూరం అయిపోయారు. ఇప్పుడు సత్యం అది మీరు ఎట్లా చెప్పగలుగుతారు? వేదాలు చదువుకుంటే బ్రాహ్మణులు ఏమంటారు? చాలా జాగాల పెద్ద మనుషులు ఏమంటారు? ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అంటారు. ఇప్పుడు గాఢంగా అడక తింటారు. ఎందుకోసం అవుతారు బ్రాహ్మణులు? ప్రజలకు అన్యాయం చేసి తప్పుతో పట్టించి వాళ్ళకు దూరం ఉంచారు. సమాజంలో వాళ్ళు కూడా పూజ చేసి ఇచ్చిన దక్షిణ తీసుకొని పోతారు. వాళ్ళు ఎప్పుడు అడుక్కున్నారు? వాళ్ళు బ్రాహ్మణులు పూజ చేసి తీసుకొని అద్దట్లేదు. ఎక్కడ పోయింది ఎద్దు, ఎక్కడ పోయిందంటే అక్కడ పోతే ఇక్కడ పోయింది అంటారు. ఏదేదో మాయమాటలు చెప్తారు. నాకేం జరుగుతుంది ఏం తెలుసు? అసలు మనం వెళ్ళొద్దు కదా. అంటే మనిషిగా మీరు ఒక్కరు ఓరన్నా, అది కానీ మీరు ఒక్కరు ఓరు కాబట్టి మనం ఒక్కరం పోకుండా వాళ్ళని దూషించడం కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా, ఏం దూషిస్తలేదు. అదే నేను కూడా అదే అంటున్నా. నేను అన్నది ఏమంటున్నా అంటే ఎవరి స్థానాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. మీరు కూడా చేయాలనేది ఒక పర్టికులర్నెస్ లేదు. తప్పు కొట్టాలనేది మీరు కొట్టాల్సిన అవసరం ఏమున్నది? నేను అనేది నేను చెప్తున్నా. మాదిగా బిడ్డలకు, అన్నలకు, తమ్ములకు, పెద్దలకు చెప్పేది ఏంటంటే దప్పు కొట్టే కళాకారులకు నమస్కారం చెప్తున్నా. ఈశ్వరుడి సేవ మానుకోవండి. ఎందుకంటే మనకు కష్టం ఎక్కున్నది, ఫలితం తక్కున్నది. అది యానో పెంట మీద కూర్చుంటే అన్నం పెడతారు. ఒక పెళ్లి చేస్తే 3,000 4,000 రూపాయలు ఇస్తున్నారు. 3 దినాలు కొట్టాలా, రోజుకు 200 300 పడతాయి. అవసరమా ఇది? పొద్దుంత దుంకాలా, ఎగరాలా, పైసలు అందుకోవాలా. కూడా దిక్కులేని చచ్చిపోయింది అంటే వానికి కళ్ళు నీళ్ళకే తప్పులు కొడతారు. ఇంత ఎలా డిమాండ్ చేసిన జాతి కాదు. కాబట్టి ఈ సోటి వెట్టి చాకరి నుంచి తప్పుకొని ఏదో చదువుల పిల్లలను చదువుల రంగంలోకి దించి ఏదో మనకు ఉపాధి కోసం పనులు చేసుకోవాలని వాళ్ళకు నమస్కారం చేసి చెప్తున్నా. చూడండి, ఖచ్చితంగా కూడా మన వాళ్ళు ఎవ్వరున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా మాదిగ బిడ్డలు కావచ్చు, లేకపోతే డప్పులు వాయించేటోళ్ళు కావచ్చు, ఓ చెప్పుల దుకాణం పెట్టుకోండి, లేదంటే ఓ ఫోటో స్టూడియో పెట్టుకోండి, లేదంటే ఇంకా ఇతర ఏ కార్యక్రమాలన్నా చేయండి. కానీ ఒళ్ళును ఊనం చేసుకొని లేకపోతే తాగుకు బానిసయి ఇలా మధ్యాంతరంగా చనిపోయి మన ఇళ్లలో చాలా వరకు కష్టాలు ఇస్తున్నాయని చెప్పేసి సాయనిచ్చే
అటువంటి మెసేజ్ ఏదో ఆయన తన మాట్లాడేది అట్లా ఉంటుంది కాబట్టి తనను వేరే రకంగా తప్పుగా ఆలోచించొద్దు, ఎవరు కూడా అన్యత కూడా భావించొద్దు. మా మిత్రులందరికీ కూడా నేను మా స్టూడియో తరపు నుంచి చెప్తున్నా. కాబట్టి అన్నగారు మీరు కూడా వేదాలు చదువుతున్నారు అనేది మాకు కొద్దిగా తెలుసు, అది ఎంతవరకు? అది వేదాలు చదివే స్థాయి నాది కాదు, చదవలేదు కూడా. జంజరం వేసుకుంటారని తెలుసు. మీరు జంజరం వేసుకున్నంత మాత్రం వేదాలు చదువుడు కాదు. ఇప్పుడు వేదాలు చదివిన వాళ్ళు మన కామారెడ్డి జిల్లాలోనే లేరు, బ్రాహ్మణులు లేరు. ఉంటే ఒక్కళ్ళు ఉండొచ్చు. ఇక్కడ మన పాత రాజంపేటలో 4 వేదాలు చదివిన ఉన్నాడు. కానీ వేదాలు అంటే ఆషమాష కాదు. వేదాలు చదివిన వాళ్ళు అంటే జంజరానికి వేదానికి డిఫరెంట్ ఉంటుందా? చాలా ఉంటది. ఇప్పుడు నువ్వైనా వేసుకోవచ్చు, నీ వేదం చదివినట్టేనా? అంతేనా? అది వేదం అంటే భగవంతుడితో సమానం. వేదం అంటే అంత పెద్ద. అంటే జంజరం అంటే బ్రాహ్మణులు, అంటే మన మన వీళ్ళు ఎవరు, మన చాలోళ్ళు, పద్మశాలి, కోమటోళ్ళు వీళ్ళు వేసుకుంటారు. వినండి వినండి, ఇది వేసుకుంటారు. మీరు వేసుకోవడానికి కారణం ఏంది? అరే నా ఇష్టము. అరే ఇష్టమేనే, దేని వల్ల? అది వేసుకోవడానికి అర్హత ఏంది? నేను అడిగి అర్హత ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు మాదిగోళ్ళం మాలోళ్ళము చెప్పిన పని అగ్రకులాస్తులు చెప్పిన పని చేసి పోషణ గంజి తాగేవాళ్ళం, ఎట్టి చేసేవాళ్ళం. గత 40-50 ఏళ్ల కింద ఎట్టి చేసేవాళ్ళు మన తాతలు, మన తండ్రులు. ఇప్పుడు మరి ఎందుకు చదువుకుంటున్నారు? విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, సంక్షేమ రంగంలో మనం ఉండాలి, అన్ని స్థాయిలో ఉండాలనుకుంటున్నాం. మరి ఆధ్యాత్మిక రంగం ఎందుకోసం ఉండదు? ఎందుకోసం ఉండదు? ఇప్పుడు మనము తెల్లగా బట్టలు వేసుకోవాలనిపించి ఉండాలి, ఆర్థికంగా డబ్బులో ఉండాలనిపించి, వేషభూషణ పెట్టుకొని బంగారం పెట్టుకోవాలనిపించింది, రాజ పరిపాలన చేయాలనిపించింది, ఉద్యోగం చేయాలనిపించింది, మరి వ్యవసాయం చేయాలనిపించింది. మరి ఆధ్యాత్మిక రంగం ఎందుకు ఉండదు అని నా ప్రశ్న. నా పర్సనల్ ఏంటంటే, ఆధ్యాత్మిక రంగం ఎందుకోసం ఉండదు అంటే అది కూడా పాల్గొనాలి అని. అది ఆ యొక్క వేదాలు చెప్పే అధ్యాయము, ఆ పాఠాలు విని ఓహో ఇట్లుంటాది. నేను రోజుకు ఒక పూటకు ఒక 1/2 కిలో మాంసం తినేవాడిని, ఒక రోజుకు 12-15 సీసాల కళ్ళు తాగేవాడిని. ఓహో ఆధ్యాత్మిక రంగం ఇదా? ఇది తాగడం వల్ల మనకు ఆరోగ్యానికి హానికరము, మన పేరు నీచమైన పేరు వస్తుంది, దీంతో ఎందుకు అని ఆ ఉద్దేశంతో ఆ సబ్జెక్టు అర్థం చేసుకొని సత్యం తెలుసుకొని అది బంద్ చేసి నేను ఈ జంజరం వేసుకోవడం జరిగింది. ఇప్పుడు జంజరం వేసుకున్న నుంచి మీరు ఏమైనా కార్యక్రమాలు చేస్తారా ఊర్లో కానీ? నేను ఏం కార్యక్రమం చేయలేదు. నేను ధ్యానం చేస్తా, ప్రాణాయామం చేస్తా. దానివల్ల ఏంటంటే, ఈ యొక్క ఆధ్యాత్మిక వల్ల ఏంటంటే ఆరోగ్యానికి అనుకూలం ఉంటుంది, మనిషి శాంతి ఉంటుంది, అంతవరకే. జంజరానికి దానికి ఏం సంబంధం లేదు. ఇక జంజరానికి దానికి అంటే, ఇప్పుడు దానికి అదొక కట్టు బొట్టు జుట్టు అంటారు చూడు, ఆ రకంగా అదొక సంప్రదాయం. ధ్యానం నేను కూడా వేస్తా, కానీ నాకు జంజరం లేదు. మరి అది నీ ఇష్టము. జంజరం ఉద్దేశం ఏంటంటే, జంజరం ఉద్దేశం ఏంటి? అది జంజరం ఉద్దేశం అంటే ఇట్లా 3 క్వాలిఫికేషన్, ఇలా 3 ఉంటాయి. ఓకే. జంజరం అంటే చూపించండి ఒకసారి. ఇది జంజరం. ఓకే. ఇప్పుడు నేను వేసుకునేది 3 అంటే ఇందులో ఎన్నో రకాల అర్థం ఉంటాయి. ఏముంటది మెయిన్ చెప్పండి. ఎన్నో రకాలు చెప్పండి. సృష్టి, ఓకే, స్థితి, లయ. ఈ 3 అర్థం. సృష్టి అంటే పుట్టింది, స్థితి అంటే జీవిస్తుంది, లయ అంటే నాశనం అయిపోతుంది. ఇప్పుడు త్రిశూలం ఉంటాయి 3, దాని ఉద్దేశం అది. సృష్టి, స్థితి, లయ. ఉదాహరణ చెప్తా. సృష్టి అంటే ఏంటంటే, సృష్టి ఇది నిర్మాణమైంది. స్థితి ఇది వాడుతున్నాము. లయ నాశనం అయిపోయింది, పడేసినాము, నాశనం అయిపోయింది, అంతే, ఖరాబైపోయింది, అంతే. ఈ జగత్తులో ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క జీవి సృష్టి, స్థితి, లయ అంటే పుడుతుంది, జీవిస్తుంది, నాశనం అయిపోద్ది. ఈ ఫోన్ కావచ్చు, కాగితం కావచ్చు, కుర్చీ కావచ్చు, ఇల్లు కావచ్చు, మనిషి కావచ్చు. అంటే దాని అర్థం ఇది. దానికి అర్థం జంజరం. అంటే ఇది సేమా? అంటే ఇప్పుడు మన పద్మశాలి వేసుకునేది కావచ్చు, సోదరులు మన 5 ఏంటంటే పంచభూతాలు. 5 ఏంటంటే అదే చెప్పబోతున్నా. 5 ఏంటంటే పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏంది? పంచభూతాలు అంటే భూమి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశం. ఇవి మన లోపల ఉన్నాయి, మన బయట ఉన్నాయి. ఈ పంచభూతాలతోటే ఇది అంత నడుస్తుంది. మరి మీరు 3 ఎందుకు వేసుకోరన్నా? మీరు కూడా 5 వేసుకోవాలి. అది నేను చెప్తున్నా కదా. అంటే ఎవరి ఇష్టం అన్నట్ల, అంతే కదా. అది అసలు ఒరిజినల్ 3 అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, అది మీరు అన్నది కరెక్టే. జీవుడు, మరొక భాషలో జీవుడు, దేవుడు, ప్రకృతి. జీవుడు, దేవుడు, ప్రకృతి. సృష్టి, స్థితి, లయ. 3. కానీ వాళ్ళు ఇంకో 2 జోడించారు.
జోడించారు 5 పంచభూతాలు లెక్క వాళ్ళు పంచభూతాలు అనుకుని మన కోమటి సోదరులు ఎట్లా వాళ్ళు కూడా 5 చేసుకుంటారు, వాళ్ళు కూడా 5 వేస్తారు. వాళ్ళు కూడా మన బ్రాహ్మణ సోదరులు వాళ్ళు కూడా 5 వేస్తారు. వాళ్ళు కూడా 3 వేస్తాం ఆర్య సమాజం. అంటే ఓన్లీ ఆర్య అంటే మీరు ఆర్య సమాజ్. అరే ఆర్య సమాజం అట్లా చెప్పండి మీరు. వైదిక సిద్ధాంతం అంటే వేదం. వేదం అదే ఆర్య సిద్ధాంతం. మీరు అదే ఆర్య అంటే వేదం. ఆర్య అంటే వేదం అదే. మీరు అందుకనే 3 వేస్తారు. 3 వేస్తాం మేము. ఓకే రైట్. అంటే మీరు అన్ని కులాలని కలిపి చేస్తారన్నమాట. అంత్య కులాలు అంటే మేము చెప్పేది ఏంటంటే మా దాంట్లో ఏముంటది అంటే అంత సమానమే. ఇంత సమానం. మేము కులాలు మా దాంట్లో కులాలు ఉంటాయి, వర్ణాలు ఉంటాయి. వర్ణాలు కొంతమంది తెలియక దీని మీద దుమ్మెత్తిపోస్తారు. వర్ణం వేరు, కులం వేరు. ఇప్పుడు మేము బ్రాహ్మణ కులం మేము కూడా ఖండిస్తారు. అలాంటి ఉంటుంది. మేము బ్రాహ్మణ వర్ణాన్ని గౌరవిస్తాం. అది తప్పనే ఆర్య సమాజం వెలిసింది. వర్ణం అంటే వాస్తవంగా అది వ్యవస్థ. మనువు అనేది తప్పనే ఆర్య సమాజం బయటకు వచ్చింది. అవునా? అప్పటి నుంచి చెప్పేది ఒక వర్ణం అంటే ఒక వ్యవస్థ. బ్రాహ్మణ వర్ణాన్ని మేము గౌరవిస్తాం, బ్రాహ్మణ కులాన్ని మేము ఖండిస్తాం. వాళ్ళ స్వార్థం కోసానికి వాళ్ళు ఏదో మాయమాటలు చెప్పి వేదం తప్పుతో పట్టిస్తారు. నేను ఎక్కడైనా చెప్తా, ఎవరైనా చెప్తారు దీనికి. కానీ బ్రాహ్మణ కులం వేరు, బ్రాహ్మణ వర్ణం వేరు. ఎవరైతే ఇప్పుడు మా సిద్ధాంత ప్రకారం ఏముందంటే ఎవరైతే ఆధ్యాత్మిక ప్రకారంగా పూజలు చేస్తారో వాళ్ళు బ్రాహ్మణులు, ఎవరైతే చదువు రాదో వాళ్ళు శూద్రులు. బ్రాహ్మణులు కూడా శూద్రులే వాళ్ళు. అంటే ఇప్పుడు దీని మీదకి రిజర్వేషన్ తీసేయచ్చు అన్నట్టు. రిజర్వేషన్ ఎందుకు తీసేస్తావు? అంబేద్కర్ ఎందుకు రాసిండు? పేదరికలు ఉన్నాడు కాబట్టి పేదరికలు ఉన్న వాళ్ళకి ఉండాల్సిందే. ఏ కులమైనా ఉండాలి, ఏ కులమైనా అది వాళ్ళ కులం స్వేచ్ఛ కల్పించాలి కదా. అదే ఒక సత్య ప్రకారం ధర్మం ప్రకారంగా వేరే కులం కూడా స్వేచ్ఛ కల్పించాలి కదా. అదే మనలో కూడా కోటీశ్వరులు ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మీర కుమార్ ఉన్నది, జగజీవన్ రాము ప్రధానమంత్రి అయ్యాడు. ఉపప్రధాని ఆయన బిడ్డ మంత్రి, సామాజిక శాఖ మంత్రి, కేంద్ర మంత్రి. అలా కొడుకు ఇట్లే. అంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు, మన మనమరాలు వాళ్ళే అంబేద్కర్ రిజర్వేషన్ రాసిన. అంటే పెట్టుబడి పెట్టే స్థానం ఉంది కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు. చేరుకున్నా కానీ ఒక కుటుంబంలో ఒకసారి ఒక ఉద్యోగం వచ్చింది అనుకో, వాళ్ళకి మన రావాలి ఆ రిజర్వేషన్. ఇప్పుడు బ్రాహ్మణులు ఒక పూజారి అయిందంటే మన కొడుకు పూజారి అవుతుండు కదా, మరి చదివేరు. మరి ఇదెందుకు వేరు అవుతుంది? అరే ప్రభుత్వం ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు? నేను ఏమంటుందంటే కాకూడదంటే ఇప్పుడు అది చట్టం ఉందని చుట్టం అన్నట్టుకోలే, డబ్బు ఉన్న వాళ్ళకి అది అవుతుంది కాబట్టి ప్రభుత్వ పరంగా అట్లా ఉంచద్దు. ఇప్పుడు నువ్వు కలెక్టర్ అంటే ఇంకో ఎంఆర్ ఉన్నాడు, ఎంఆర్ కూడా కలెక్టర్ అవుతుండు. ఎంఆర్ఓ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగం మీద కుటుంబంలో జీవో తీసుకు అంటే సెక్యులరిజం తీసుకురావాలి, అంతే కదా. అంటే ఒకసారి బ్రాహ్మణుడు అయిందంటే వాళ్ళ ఇంట్లో బ్రాహ్మణుడు మళ్ళీ పూజ చేయకూడదు, వేరే ఉద్యోగం, అంతే కదా. ఆయన ఇప్పుడు ఒక పండితుడు ఇప్పుడు ఒక గుడిలో ఉన్నాడు, పూజారి చేస్తున్నాడు, 2 కొడుకులు పుట్టిరు, 2 కొడుకులు చదువుకుంటున్నారు, వాళ్ళు వేరే జాబ్ చేయాలి కానీ మళ్ళీ పురోహిత్యం చేయకూడదు. ఏమంటుందో గవర్నమెంట్ పరంగా రిజర్వేషన్ గవర్నమెంట్ కూడా అదే అంటున్నా. కలెక్టర్ అయితే కలెక్టర్ కూడా కలెక్టర్ కాకూడదు, మళ్ళా కాకూడదు, గవర్నమెంట్ ఇవ్వద్దు. అది నేను అనేది అదే అంటున్నా. అలా కూడా సేమ్ అదే విధంగా కూడా ఇప్పుడు మీరన్న పద్ధతిలో కూడా నేను కూడా అనేది అదే. ఇప్పుడు ఎవడైతే సెపరాసి ఉన్నాడో సెపరాసి కూడా సెపరాసి కాకూడదు, ఇక వేరే కావాలి, అంతే కదా మీరు అన్నది. అంటే ఇప్పుడు నేషనల్ వైడ్గా తీసుకొచ్చింది కూడా అంతే కదా అన్న, అంతే కదా. ఇప్పుడు నేషనల్ తీసుకొచ్చినటువంటి పద్ధతి కూడా అంతే. ఎవరైతే తండ్రికి జాబ్ ఉంటుందో మళ్ళీ ఆ జాబు కొడుకు సంక్రమించాలనేది తీసేసిరు. అప్పుడు ఉండే ఇంతకుముందు, ఇప్పుడు లేదు అది. అవునా? అంటే దాన్ని ప్రతిభను బట్టి ఉద్యోగం ఇవ్వాలనేది ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు పూజారి మంచి పంతులు ఉన్నాడు, మంచి వేదాలు చదువుతున్నాడు, కొడుకు చదువుకుంటున్నారు, 2 వాళ్ళకు తగ్గటువంటి స్తోమతనే ఇవ్వాలదా. కానీ ఇక్కడ ఇంకో పంతులు వచ్చి కూర్చోవాలా ఈ పంతులు లేకపోతే? ఇది కూడా అంతే కదా, అంతే కదా అన్న. అంటే మీ తత్వాన్ని కూడా చెప్పండి. నేను అనేది అట్లా అంటున్నా, నేను చెప్పడం కాదు. మీకు నన్ను అర్థం కాలేదు మీకు. నేనేమంటున్నా, ఏ దాంట్లో అయినా సమాన భావాన్ని కలిగించాలన్నప్పుడు, అవునా కదా, సమాన భావాన్ని కల్పించినప్పుడు మనకు అన్నింటిలో న్యాయం కావాలని మనం కోరుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, మీరు మంచిగా అర్థం చేసుకోండి. బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్నప్పుడు ఆయనకు కూడా 2 కొడుకులు ఉన్నాడు, ఆ 2 కొడుకులు కూడా చదువుకుంటున్నారు, ఈయన పురోహిత్యం చేస్తూ వాళ్ళని సాగుతున్నాడు.
ఈయన కూడా వీళ్ళు చదువుకొని ప్రయోజనవంతులై గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలా, ఆయన మాత్రం పురోహిత్యం చేసిన తర్వాత ఆ గుళ్ళోకి వేరే వాళ్ళు వచ్చి పురోహిత్యం చేయాలా నేర్చుకున్న వాళ్ళని చెప్తున్నాను నేను. ఇప్పుడు మీకు అర్థమైందా ఇది కాన్సెప్ట్? స్వేచ్ఛ అందరికీ ఉండాలి. అవును, అంతేనే కదా, ఇప్పుడు కాన్సెప్ట్ అదే కదా. అరే వాళ్ళు ఇయ్య గుళ్ళు సరే మనం పెట్టుకొని చేసుకోరాదా, అదే గుళ్ళు చేయాలనే ఉందా? నేను ఈ కాన్సెప్ట్ రావాలి కదా మరి. ఇప్పుడు అందరు ఏమంటారు, రిజర్వేషన్ తీసేయాలంటారు. మీరు వినండి, రిజర్వేషన్ తీసేయాలా, రిజర్వేషన్ మాకు కావాలా, మాకు ఇంత జనాభా ప్రాతిపదికన ఉంది అని అంటారు కదా. నేను చెప్తుంది కదా, నేను చెప్తుంది చెప్పండి. రిజర్వేషన్ ఇవి తీసేయాలన్నా తీసేయరు, నేను తీసేయాలన్నా తీసేయరు. ఓకే, అది ఎప్పుడు తీసేదో తీసేస్తారు. ఎట్లా తీసేస్తారు తెలుసా? అక్కడ అన్యాయంగా వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎదిగిపోయినప్పుడు అది ఆటోమేటిక్ మనం అద్దన్నా తీసేయమన్నా అది తీసేస్తాం పరిస్థితి. ఇప్పుడు భారత రాజ్యాంగంలో అంత రాశారు. ఎందుకు రాశారు, ఎందుకు రాయాల్సి వచ్చినాయి? అట్లట్టుగా ఎస్సీ వాళ్ళే, ఎస్టీ వాళ్ళే, బీసీ వాళ్ళే పరిణామాల బట్టి రాశారు. అంబేద్కర్ గారు అంత దారుణంగా ఉన్నది కాబట్టి 25 సంవత్సరాల తర్వాత మార్చుకోవచ్చు రిపోర్ట్ తీసుకొని తప్పని పరిస్థితి చేసారు. అవును, ఓకే. ఇప్పుడు కూడా మనది ఆ లెవెల్కి ఎదిగినప్పుడు ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది. పండు కదా మక్కి ఇంకా నీకు తెంపినా తెప్పకుండా అదే ఎట్లా రాలిపోతుందో ఇది కూడా ఎంతమంది దుంకినా ఎంతమంది దుంకకున్నా అది ఎప్పుడు పోనో ఎట్లా పోనో అట్లనే పోతుంది. అంతే. ఆగది. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఏదైనా గుళ్ళో పురోహితం చేయగలుగుతారా? అంటే జంజరం వేసుకున్నారు కాబట్టి అడుగుతున్నా. చేయగలుగుతామంటే అవి ఇంకా మొత్తం మనం ఏరలేము కదా, ఇంకా రాలేము. నాకు ఆ సంకల్పం ఉంది. అంటే ఇప్పుడు ఏ తరగతిలో ఉన్నారు మీరు? మనం యూకేజీ ఎల్కేజీలో మరి మనం పెద్ద 10th లో చెప్పాను, ఎల్కేజీ యూకేజీలో. ఇంకా ఎవరైనా తయారు చేస్తున్నారా? అంటే మన నాకు సంకల్పం తయారు చేయాలని నాకు సంకల్పం, దృఢ సంకల్పం ఉంది. కానీ అది ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా ఆలోచనలు ఇంకా వృద్ధిలోకి చేయలేరు, ఇంకా వృద్ధిలోకి తీసుకురాలేదు, ఇంకా అమలు చేస్తారు. ఇంకా అయితే కుల వృత్తుల గురించి మీరు చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ మా ప్రతి దళిత, బీసీ వర్గపు ప్రతి ప్రజలకు మీరు ఏ మెసేజ్ ఇవ్వగలుగుతారో ఇవ్వండి. ఏం చేయాలనుకుంటుందంటే ఈ యొక్క ఏదైతే గ్రామంలో వెట్టి చాకరీ చేస్తున్నారు. మొన్న రథం జరిగింది ఎర్రపాడులో. ఓకే, మాంగోళ్ళు దీటి పడుతున్నారు. ఓకే, పాపం వాళ్ళ కళ్ళే ఇస్తారు. ఓకే, ఇది సాకలోళ్ళు వాళ్ళది దీటే పడుతున్నారు, వాళ్ళ కళ్ళే. ఇటువంటి సేవ భావములు మాదిగోళ్ళ దప్పులు కానీ బెస్తులు కానీ వీళ్ళకు డబ్బులు ఇవ్వాలా. ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు బ్రాహ్మణులకు 5,000 ఇచ్చినప్పుడు వీళ్ళకు కూడా ఇవ్వాలి కదా. వీళ్ళకు కూడా 2,000 ఉండాలా. బ్రాహ్మణుడికి పూజ చేసిన దానికి, సీతారామ కళ్యాణం పూజ చేసిన దానికి 5,000 ఇచ్చావు గంటకు. ఇలా కనీసం ఒక్కొక్క వ్యయాన్ని ఇవ్వాలి కదా. అది మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి? ప్రూఫ్స్ ఉంది, నేను నా దగ్గర రికార్డ్ చేసింది కూడా ఉంది. 5,000 రూపాయలు సంతోష్ పంతులకు 5,000 రూపాయలు ఇచ్చినట్టు, గంట సేపు రాముల లగ్గం చేస్తే 5,000 రూపాయలు ఇచ్చినట్టు దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. అప్పుడు మాదిగోళ్ళకి ఎందుకు ఇవ్వద్దు? ఎంత ఇచ్చారు? మాదిగోళ్ళకు 10 మంది కలిసి 1,200 ఇవ్వమంటే మేము ఇయ్యము చాలా పొర్రి అని మరి దాన్ని గెంటి వేసే ప్రయత్నం చేసారు. అయినా మేము దేవునికి మీ వర్గం నుంచి కూడా అందులో ఉంటారు కదా ఆ మెంబర్షిప్ ఉంటారు. మరి వాళ్ళు మాట్లాడరా? వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కమిటీలు ఉన్నారు, డబ్బులు కొట్టాలంటారు గంటవరకే. కానీ ఇప్పుడు సాల్ చల్లనట్టు ఇవ్వాలని వాళ్ళు కూడా అన్నారు కదా. కాబట్టి ఎవరైతే డెవలప్మెంట్ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు పెద్ద మనసు చేసుకొని బ్రాహ్మణుడికి 5,000 రూపాయలు గంటకి ఎట్లా ఇచ్చిండో వీళ్ళు కూడా మనిషికి ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా చూడాలి కదా. ఆయన 5,000 ఒక్కొక్కరు ఉన్నటువంటి మెంబర్ కూడా వాళ్ళతో మాట్లాడాలంటే నేను కూడా గుర్తు చేసిన ప్రతి మెంబర్ కూడా మాట్లాడతామన్నారు. అన్ని కులాలకు సమానం చేయాలని మాట్లాడతామన్నారు. ఇక మాట్లాడుతుండొస్తారు తర్వాత. కానీ ఎవరైతే పెద్దరికం చెలాయిస్తున్నారో రెడ్డిలు వాళ్ళు బ్రాహ్మణులకు 5,000 ఇచ్చినప్పుడు గంట సేపటికి మాదిగోళ్ళ కూడా ఒక్కొక్కరికి 1,000 ఇచ్చేటట్టు చూడాలా, సాకలలో కూడా ఇచ్చేటట్టు చూడాలా. కానీ ఇటువంటి వెట్టి చాకరీ చేస్తే సమాజంలో ఇంకా ఈ ఎర్రపాడుకు రిమార్క్ వస్తుంది, ప్రభుత్వంలో ముద్ర పడుతుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టం ఉన్నది, కమిషన్ ఉంది. వాళ్ళ దృష్టి పోయిందనుకో కొండవి వేళ లోపలేస్తారు, కేసులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ తీరు మార్చుకుంటే వాళ్ళకే మంచిది, లేకపోతే వాళ్ళకే గురవుతారని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీ అందరు కూడా అన్నగారు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క యువత ఏ కులమైనా కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, ఎందులో ప్రతిభ ఉందో అందులో ప్రతిభ చూపించుకొని దాంట్లో ముందుకు రావాలని చెప్పేసి అన్నగారి కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.